Welcome to online fixed classes. Today మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి మాక్ నెంబర్ 15 లో రీజనింగ్ సొల్యూషన్ చూద్దాం. రీజనింగ్ సొల్యూషన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో రిపీటెడ్ ప్యాటర్న్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ మాక్ టెస్ట్ లో చేసిన ప్రతి క్వశ్చన్ రిపీటెడ్. మనకి ఎప్పుడు కూడా రీజనింగ్ అనేది మనకి ఖచ్చితంగా రిపీటెడ్ ప్యాటర్న్ కాన్సెప్ట్స్ పెద్దగా ఉండవు. సో రీజనింగ్ స్కోర్ ఎక్కువ రావాలంటే రీజనింగ్ ఎక్కువ మాక్ టెస్ట్ రాయాలి. సెక్షనల్ మాక్ టెస్ట్ ఎక్కువ రాస్తే రీజనింగ్ లో ఫుల్ స్కోర్ తీసుకురావచ్చు. ఇప్పుడు మనకి టెస్ట్లో కవర్ అయిపోతుంది కాబట్టి మీరు ఏం లేదు, ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ డి టెస్ట్ పేపర్స్ అన్నీ మీరు ఎన్నిసార్లు చేస్తారు అన్నిసార్లు చేయండి, మీకు ఖచ్చితంగా రీజనింగ్లో ఫుల్ మార్క్స్ వస్తాయి. సో మంచి ప్రాక్టీస్ అయిపోద్ది మీకు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా, ఇంత బేస్ ద క్వశ్చన్ 3 digits ఇచ్చిన నెంబర్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో కూడా చేస్తాం మనం. వాట్ విల్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ అండ్ యాడెడ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్ అన్నాడు. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 8 + 1, ఆన్సర్ వచ్చేసి 9, ఆప్షన్ వచ్చేసి థర్డ్. ఆప్షన్ థర్డ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మనకి పేరు ఇచ్చారు, మనకి 70. సెకండ్ క్వశ్చన్ చూడండి, 76 ఇక్కడ 1 1 10 ఇక్కడ 10 ఇచ్చాడు. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. 130, 13, 150, 14, 90, 8, సో 100, 11. సో పైన దాన్ని కంపేర్ చేసుకొని కింద దాన్ని మనం సొల్యూషన్ చేయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను పైన 17 ఏంటంటే 10తో డివైడ్ చేస్తాను, 7, దీన్ని -1 చేస్తే 6 కదా. ఫర్ సపోజ్ కింద దాన్ని కూడా నేను 1 1 10 ఉంది కదా, 110, ఈ 110 10తో డివైడ్ చేస్తాను, మనకి ఎంత వస్తుంది 11, దీన్ని మైనస్ చేస్తే ఎంత అవుతుంది 10 కదా. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ కింద దాంట్లో ఎక్కడుందో చూసుకోండి. ఇక్కడ 110, ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు 10తో డివైడ్ చేస్తే 13, దీన్ని -1 చేస్తే ఎంత రావాలి, 12 రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది 13 వచ్చింది, ఆప్షన్ అవ్వదు. ఇక్కడ చూడండి 150 డివైడెడ్ బై 10, దీన్ని 10తో డివైడ్ చేస్తే 15, దీనిలో 1 తీస్తే 14. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకు అప్పుడు బి అనమాట. పైన అయితే ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, కింద కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఓకేనా, అది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఆడ్ వన్ అవుట్. చూడండి, ఆడ్ వన్ అవుట్ అడిగాడు మనకి. దీంట్లో ఎప్పుడే మీకు ఆల్ఫాబెట్స్ కనిపించారో నెంబర్స్ బాగా రావాలి. ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, సి వాల్యూ ఎంత, డి వాల్యూ ఎంత, ఎఫ్ వాల్యూ ఎంత, జెడ్ వాల్యూ ఎంత, కే వాల్యూ, ఏ వాల్యూ అడిగి మనకు చెప్తే కానీ ఫాస్ట్ సాల్వ్ చేయలేము. ఇక్కడ చూడండి, ఇది 2, ఇది 2, ఇది 4, ఇది 6, ఇది 8, ఇది 9, ఇది 11, ఇది 13, ఇక్కడ 15, ఇది 20, ఇది 22, ఇది 23, 24, ఇది 3, ఇది 5, ఇది 7, 9. సో ఇప్పుడు కంపేర్ చేయండి, ఇక్కడికి ఎంత +4, ఇక్కడ చూడండి ఇది +4, ఇక్కడ ఎంత చూడండి +3 వేసాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, if 4 is added to the each even digit and 4 is added to the each odd digit, what will the sum of the odd digits of the new numbers అన్నాడు. చూడండి, సో ఇప్పుడు చూడండి 9 1 క్వశ్చన్ చూడండి, మనకి ఇచ్చిన నెంబర్ ఏమి ఇచ్చారు చూడండి, 9 1 8 3 4 2 7 5. ఇప్పుడు చూడు, దీనికి ఏమన్నాడంటే 4 added to each odd digit, 4 is added to each even digit. ఈవెన్ డిజిట్ ముందు 4 యాడ్ చేయండి. ఈవెన్ డిజిట్ ఎక్కడ ఉంది, ఇది, దీనికి 4 యాడ్ చేస్తే ఎంత, ఇది 12, ఇది 4 యాడ్ చేసి ఇక్కడ 8, ఇక్కడ 4 యాడ్ చేస్తే 6. ఫస్ట్ ఈవెన్ డిజిట్ యాడ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాడు, 4 is added to odd digit, దీనికి 4 యాడ్ చేయండి 13, దీన్ని 4 యాడ్ చేస్తే 5, దీన్ని 4 యాడ్ చేస్తే 7, దీన్ని 4 యాడ్ చేస్తే 11, దీన్ని 4 యాడ్ చేస్తే 9 వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్లో, వాట్ విల్ ద సమ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్స్ ఇన్ ద న్యూ నెంబర్. ఆడ్ డిజిట్స్ అడిగాడు. ఆడ్ డిజిట్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి, 5,
సమ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్ 5, 7, 11 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 11, 12 ఇక్కడ 5, 7 ఇక్కడ నెక్స్ట్ 11 ఇక్కడ 9 సో మనకి 32 ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అమ్మా. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ సిరీస్ 8110, 808, 803, 795, 784 ఇక్కడ -2 డిఫరెన్స్, తర్వాత -5, -8 సో నెక్స్ట్ది 2 2 ఎంత 3 డిఫరెన్స్, తర్వాత -11 తర్వాత -14 తీయాలి. ఇప్పుడు ఎంత నుంచి 784 నుంచి మనకి 14 మైనస్ చేస్తే 0 ఇక్కడ 7 770 ఆప్షన్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ జీకేఎల్ ఇక్కడ చూడండి జీకేఎల్ హెచ్ఎంఎన్ ఐఓక్యూ జేక్యూఆర్ చూడండి మనకి ఫస్ట్ స్టార్టింగ్ అబ్జర్వ్ చేయండి. నెంబర్స్ ఇక్కడ 7 ఇక్కడ 8 ఇది 9 ఇక్కడ 10 నెక్స్ట్ 11 రావాలి కాబట్టి కేతో మొదలవ్వాలి. ఇక్కడ 11 ఇక్కడ 13 ఇది 14 ఇది 17 3 కాబట్టి నెక్స్ట్ 20 రావాలి. సో 19 సారీ ఎంత ఇక్కడ 2 + 2 అంటే 17 2 + 19 అంటే కేఎస్ ఉండాలి. కేఎస్ ఆప్షన్ 1లో ఉంది. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఆడ్ వన్ అవుట్ ఏసీ అంటే ఏ అంటే అంత 1 3 5 తర్వాత 19 21 23 13 11 15 6 8 10 సో ఆడ్ వన్ చూడండి ఇక్కడికి ఎంత +2 ఓకే ఇది +2 ఇది +2 ఇక్కడ ఏం చేశాడు -2 చేశాడు ఆప్షన్ థర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ డైరెక్షన్ 2 క్వశ్చన్లు గ్యారంటీ వస్తాయి ఎగ్జామ్లో మనకి. ప్రబిన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ ఒక పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేశాడు అండ్ డ్రైవ్స్ 8 kilometers టువర్డ్స్ వెస్ట్ 8 kilometers టువర్డ్స్ వెస్ట్ ఇచ్చే కాబట్టి సారీ ఈస్ట్ కదా ఇది 8 ఇక్కడ నుంచి స్టార్ట్ ఈస్ట్ వెస్టర్డ్ 8 kilometers ఓకే. నెక్స్ట్ ఇదన్ టేక్స్ రైట్ చూడండి రైట్ ఏమవుద్ది పైకి అవుద్ది ఎంత వరకు వెళ్ళాడు 5 వరకు వెళ్ళాడు ఒక 5 kilometers రైట్ అండ్ డ్రైవ్స్ 10 kilometers ఈ టేక్స్ రైట్ డ్రైవ్ 5 kilometers టర్న్స్ రైట్ మళ్ళీ ఇది మనకి ఏమవుద్ది నార్త్ రైట్ ఏమవుద్ది సౌత్ అనమాట. ఇది ఇక్కడ రైట్ కాబట్టి ఇది దీనికి రైట్ అంటే ఇటు అంటే మనకి ఇప్పుడు ఎంత ఇటుపక్క వస్తున్నాడు ఈస్ట్ సైడ్ వస్తున్నాడు. డ్రైవ్ 10 kilometers రైట్ ఇది వెస్ట్ కాబట్టి ఇది రైట్ కాబట్టి 10 kilometers అంటే ఇక్కడికి చూడండి ఇక్కడికి ఇది 8 ఇది ఎక్స్ట్రా వచ్చాడు కాబట్టి 2 సో ఖచ్చితంగా కనుక ఆన్సర్ 2తో మొదలవును అన్ని 2తో ఉన్నాయి కాబట్టి ఓకే వదిలేయండి. నెక్స్ట్ ఈ టేక్స్ రైట్ 7 kilometers సో రైట్ 7 kilometers 7 ఇక్కడికి సో ఇక్కడ పెండింగ్ ఒక 1 ఉండిపోయింది ఇక్కడ 1 ఉంచండి. తర్వాత ఈ డ్రైవ్స్ 2 kilometers స్టాప్స్ పి సో ఇక్కడికి వచ్చాడు సో ఇక్కడికి వచ్చాడు కాబట్టి సో ఈ డిస్టెన్స్ దీనికి పోలిస్తే అంత డిస్టెన్స్ ఇది 2 kilometers వచ్చి నార్త్లో ఉన్నాడు ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ సిలోయిజమ్స్ సమ్ రింగ్స్ ఆర్ చైన్స్ సమ్ చైన్స్ ఆర్ బ్రాస్లెట్స్ ఆల్ బ్రాస్లెట్స్ ఆర్ వాచెస్ అన్నాడు. చూడు సమ్ రింగ్స్ చైర్స్ బ్రాస్లెట్స్ వాచెస్ సమ్ కాబట్టి ఇక్కడ 50 ఇది 50 పాజిటివ్ కాబట్టి ప్లస్ ఇది 50 పాజిటివ్ కాబట్టి ప్లస్ సో ఇది 100 ఆల్ కాబట్టి 100 ఇది 50 + 50 సో ఫస్ట్ చూడండి సమ్ చైన్స్ ఆర్ వాచెస్ ఇది 150 సో ఫస్ట్ది
రైట్. ఇది 150 మెథడ్ అనమాట. నెక్స్ట్ ఏమంటే సమ్ రింగ్స్ ఆర్ వాచెస్ అన్నారు. సమ్ రింగ్స్ ఆర్ వాచెస్. సమ్ రింగ్స్ వాచెస్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ 100, ఇది 50, ఓకే సరిపోయింది. కానీ ఇక్కడ కూడా 100 ఉండాలి, కానీ 50 ఉంది కాబట్టి ఇది అవ్వదు. సో ఆప్షన్ వచ్చేసి 1 ఒకటి అవ్వదు కాబట్టి కంక్లూజన్ 1, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది బాగా రిపీటెడ్ ప్యాటర్న్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నీకు హ్యాష్ అని ఇచ్చాడు, దీని వాల్యూ HJK, మళ్ళీ డబల్ రేషియో LNO, దీని రేషియో వచ్చేసి పర్సంటేజ్. చూడండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనము ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఆప్షన్ బట్టే చేసుకోవాలి. ఇవి కూడా ఫాస్ట్ ఎక్కువ మనకి స్పీడ్ పెరిగింది అనుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ మనం టైం వెచ్చించడానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ వాల్యూ పుట్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఏమన్నాడు, DFG, దీని వాల్యూ HJK. సెకండ్ వచ్చి LNO, దీనికి అక్కడ ఏమి ఇచ్చాడు, పర్సంటేజ్ వాల్యూ PRS. సో రెండు సాటిస్ఫై అవుతాం లేదో మనం చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇది 4, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 10, ఇది 11, ఇది 12, ఇది 14, ఇక్కడ 15, ఇది 16, ఇది 18, ఇక్కడ 19. చూడండి +4 +4 +4 +4 +4 +4. సో సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ వచ్చేసి 1 అనమాట. సో ఇది మనం కొన్ని క్వశ్చన్లు ఫాస్ట్ చేసామనుకోండి మనకి టైం కలిసి వస్తాయి, ఇలా క్వశ్చన్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. లేదంటే టైం సరిపోదు, మనకి ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి, మాక్ టెస్ట్లు ఎక్కువ రాయాలి, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూస్తే సరిపోద్ది. నెక్స్ట్ 10, 20, 23, 46, 49, 98, 101. నెక్స్ట్ ఇది సరే చూడండి, బాగా డబుల్ కదా, 10కి డబుల్ 20, 23కి డబుల్ 46, 49 డబుల్ 98, 102కి డబుల్ ఏమవుతుంది, 202 అవుతుంది. ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు ఒక బాట్మస్ రూల్, ఇంటూ అంటే ఏంటంటే ప్లస్ అంట, మైనస్ డివైడెడ్ బై, ప్లస్ ఇంటూ డివిజన్ మైనస్. ఇది ఇలాగ ఇచ్చి మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 12 - 4 + 8 డివైడెడ్ బై 2 × 6. సో ఇంటర్చేంజ్ చేసుకోండి సైన్స్. ఇక్కడ మైనస్ ప్లస్ ఇక్కడ 12 డివైడెడ్ బై 4, ప్లస్ ప్లేస్లో ఇంటూ 8, డివిజన్ ప్లేస్లో మైనస్ ఇక్కడ 2, ఇంటూ ప్లేస్లో ప్లస్ ఇక్కడ 6. ఇక్కడ ఎంత పోతుంది 3లా, ఇది 20, 24 -2 + 6 ఎంత వస్తుంది 28. సో 28 అనమాట ఆప్షన్. మనకి ఆప్షన్ వస్తే థర్డ్. విజయ్ ర్యాంక్ 25th ఫ్రమ్ ది టాప్, 15th ఫ్రమ్ ది బాటమ్ ఇన్ ది క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ అన్నాడు. చూడండి 25 మంది టాప్ నుంచి, 15 నుంచి బాటమ్, టోటల్ అడిగారు, రెండు కలిపి మైనస్ చేశాడు. 25 + 15 40, 40 నుంచి -1 చేస్తే 39. ఈజీ క్వశ్చన్ అది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి DF HJ L అని ఇచ్చేసి మనకు ఆప్షన్లు కొన్ని ఇచ్చాడు. సో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. చూడండి ఇక్కడంతా 4, ఇది 6, ఇది 8, ఇది 10, ఇది 12, ఇది 14. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ +4, ఇది +4, ఇది +4. సో నెక్స్ట్ అందులో కూడా మనం +4 అనాలి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే LN, PR, సో TV. ఇక్కడ చూడండి, ఇక్కడ 12, ఇది 14, ఇక 16, ఇది 18, ఇది 20, ఇక 22, +4 +4 +4 +4 కాబట్టి ఆప్షన్ వచ్చేసి 1. ఆప్షన్ వచ్చేసి 1. నెక్స్ట్ పింక్ కోడ్ వచ్చేసి 2468 స్టార్ STR స్టార్ 3795. నీకు ఏ కోడ్ అడిగాడు, ఏ కోడ్ ఏముంది డైరెక్ట్ ఇస్తారు ఇక్కడ 9. ఆప్షన్ 4. సో రీసెంట్ మనకి NTPC ఎక్కువ ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఒక బాక్స్ ఇచ్చి కండిషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటారు.
సో మనకి ఏమి ఇచ్చాడంటే 74% ఎట్ ది రేట్ 65. ఫస్ట్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ నెంబర్ అన్నాడు. ఫస్ట్ అసలు అవ్వదు. సెకండ్ది, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ నెంబర్, ఒక సరిపోయింది. లాస్ట్ ఈవెన్ నెంబరా కాదు. ఇఫ్ ద బోత్ సెకండ్ అండ్ థర్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. 4 ఈ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుద్ది లేదు. ఇప్పుడు డైరెక్ట్ కోడే చూడండి, మనకు డైరెక్ట్ 7 కోడ్ ఏమవుద్ది, యూతో మొదలవ్వాలి. అంటే ఆప్షన్ 1 అవ్వదు, సెకండ్ అవ్వదు, యూతో మొదలవ్వాలి. సో యూతో మొదలైంది. చివరికి వచ్చేయండి, 5 కోడ్ ఏముంది, వి ఉండాలి, లాస్ట్లో వి ఉండాలి. మొదట్లో యూ ఉండాలి, లాస్ట్లో వి ఉండాలి. ఎక్కడుంది, మొదట్లో యూ ఉండాలి, లాస్ట్లో వి ఉండాలి. ఆప్షను 3 ఒక్క దాంట్లోనే ఉంది. ఆప్షను 3 ఒక్క దాంట్లో ఉంది. నెక్స్ట్, ఆల్ బస్సెస్ ఆర్ కార్స్, నో కార్ ఈజ్ బైక్, ఆల్ బైక్స్ ఆర్ ట్రక్స్. కంక్లూజన్ ఇచ్చాడు. ఫస్ట్ బస్సెస్, కార్స్, కారు, బైక్, బైక్, ట్రక్స్. ఆల్ బస్సెస్ కాబట్టి 100, అది 50, ఇది పాజిటివ్ కాబట్టి పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి 100, 100, ఇది మైనస్, ఇది 100, ఇది 50, ఇది పాజిటివ్ కాబట్టి పాజిటివ్. ఓకే. సమ్ ట్రక్స్ ఆర్ బైక్స్, సమ్ ట్రక్స్ ఆర్ బైక్స్, సమ్ ట్రక్స్ ఆర్ బైక్స్. ఓకే, సాటిస్ఫై. తర్వాత నో బైక్ ఈజ్ బస్, నో బైక్ ఈజ్ బస్. ఓకే, ప్లస్ మైనస్ నెగిటివ్ కాబట్టి బైక్ 100, 50 కాబట్టి ఇది సాటిస్ఫై. సో మనకు ఆప్షన్ వచ్చేసి 1 or 2, అంటే కంక్లూజన్ 2 ఫాలో అవుతాయి. కంక్లూజన్స్ 2 ఫాలో అవుతాయి. ఎక్కడ ఉందో ఆప్షన్ 4 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 15 January 2025 సాటర్డే అయితే 15 Jan 2025 అనేది మనకి సాటర్డే అయితే మనకి 15 Jan 2024 ఏ రోజు అని అడిగాడు. వెనక్కి వెళ్ళాడు, అంటే మనకి 25 ఇచ్చే 24 వెనక్కి వెళ్ళాడు అనమాట. వెనక్కి ఏమది 15కి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి సో మనకి 25కి డిఫరెన్స్ ఇక్కడ 2. ఇక్కడ మనకు సాటర్డే నుంచి -2 చేయాలి. సాటర్డే -2 చేస్తే ఏమొస్తుంది, థర్స్డే వస్తుంది. ఆప్షన్ వచ్చేసి 3rd. నెక్స్ట్ సెట్ చూడండి, 18, 30, 44. నెక్స్ట్ 18, 30, 44, 18, 30, 44 ఇలా ఇచ్చి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 24, 38, 50, 31, 43, 57, నెక్స్ట్ 15, 27, 41. ఏమన్నాడు క్వశ్చన్లో, సెలెక్ట్ ది నెంబర్స్ ఫ్రమ్ ది విచ్ ఆఫ్ ది నాట్ సిమిలర్ అన్నాడు. సో నాట్ సిమిలర్ చూసుకుంటే దీనికి డిఫరెన్స్ ఎంత, 12 కదా, +12. దీనికి డిఫరెన్స్ +14. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఇది కూడా 12 కదా, +12, ఇది +14, ఇది కూడా +12, ఇది +14. సో సరిపోయింది కాబట్టి ఇది చూడండి మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ ఎంత, ఇది ఇక్కడ 6, అది 8, 14 అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఏ. డిస్సిమిలర్ అని అడిగాడు, సిమిలర్ కానిదే అని అడిగాడు అనమాట క్వశ్చన్లో. నెక్స్ట్ మన క్యాట్ కోడ్ వచ్చి 24. క్యాట్ C8 క్యాట్ కోడ్ వచ్చేసి 24. డాగ్ కోడ్ వచ్చేసి మనకి 26. మనకి ఏం అడిగాడంటే పిగ్ కోడ్ అడిగాడు. చూడండి, ఈ క్వశ్చన్లు ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన చిన్న వాల్యూస్, చిన్న అంటే ఇలాగ ఇచ్చాడు, వాల్యూస్ చూస్తే కొంచెం పెద్దగా అనిపిస్తాయి కాబట్టి ఎప్పుడు ఈ ప్లేస్ వాల్యూస్ వేసి ఫస్ట్ ప్లస్ చేయండి. అది సాటిస్ఫై అయింది అనుకోండి, సెకండ్ దాంట్లో సాటిస్ఫై అయింది అనుకోండి, థర్డ్ కూడా సేమ్ మెథడ్లో ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ 20 ఎంత ఉంది, 24 సరిపోయింది. ఇక్కడ 4, ఇది 15, ఇది 7, సో 26 సరిపోయింది. కాబట్టి ఇది కూడా ఇప్పుడు మనకి
16, ఇది 9, ఇక్కడ 7. 16 అంతా ఇది 16, 22, ఇక్కడ 2 యాడ్ చేస్తాను అనుకోండి 32. ఆప్షన్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మళ్ళీ ఆడ్ వన్ ఆర్డర్ ఇచ్చాడు. MLN ఓకే 13, 12, M 14, 15, 14, 16, 16, 18, 17, U21, 20, 21, 20, 22. సో దీంట్లో మనకి ఆడ్ వన్ అడిగాడు. చూడండి ఆడ్ వన్ ఏమవుద్ది, -1, -1 ఇది -+2 అయిపోతుంది. సో ఆప్షన్ వచ్చేసి థర్డ్. నెక్స్ట్ కోడెడ్ ఈక్వేషన్ చూడండి, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. స్టేట్మెంట్ అలాగే చూడండి, A greater than or equal to B greater than C equal to D greater than E ఇలాగ ఇచ్చాడు క్వశ్చన్లో మనకి. కంక్లూజన్ 1 వచ్చేసి B కన్నా D, తర్వాత వచ్చి Fకి C ఇచ్చాడు, ఇలాగ ఇచ్చాడు. సో ఏ కంక్లూజన్ ఫాలో అవుతుందని అడిగాడు. ఇక్కడ B నుంచి Dకి చూడండి, B నుంచి Dకి. సో ఈ రెండు సింబల్ ఫస్ట్ ఏ వస్తుంది, ఇది వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. F నుంచి Cకి చూడండి, F నుంచి C నుంచి రివర్స్లో రాయాలి. అంటే ఈ సింబల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ సింబల్ రావాలి, ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఈ సింబల్ ఇక్కడ రావాలి, ఇక్కడ ఈక్వల్ రావాలి. ఇందులో మిస్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఓన్లీ 1. మిస్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్, BAT కోడ్ ఇచ్చారు మన క్వశ్చన్లో. BAT DCV ఓకే, తర్వాత CAR, దీని కోడ్ ఒకసారి మనం కనుక్కోమన్నాడు. చూడండి ఇక్కడ B2 1, ఇక్కడ 20, ఇక్కడ 4, ఇక్కడ 3, 22, ఇది 3, ఇక్కడ 1, ఇది 18. చూడండి +2 +2 +2 అంటే ఇక్కడ 5 అంటే E, +2 అంటే 3 అంటే C, +20 మనకి ఈసీటీ ఆప్షన్ సెకండ్. సో ఆప్షన్ సెకండ్. ఇది మనకి రీజనింగ్ పేపరు సొల్యూషను. మీరు ప్రింట్అవుట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మార్క్లో కలుద్దాం. టేక్ కేర్.